దేవతాస్వరం. కల్వకుంట అనే గ్రామంలో పార్వతమ్మ అనే సంపన్నురాలు ఉండేది. ఆమెకి 4 కొడుకులు. భర్త పోయినప్పటి నుంచి తల్లి తండ్రి తానే అయ్యి వాళ్ళను ఆప్యాయంగా పెంచి పెద్ద చేసింది. పక్కన ఉన్న పట్టణంలో వాళ్ళ చేత పెద్ద బట్టల దుకాణం కూడా పెట్టించింది. తర్వాత కొడుకులు 4కి తగిన సంబంధాలు చూసి పెళ్లి చేసింది. పార్వతమ్మ మనసు మంచిదే కానీ తగని పిసినారి. ఇంట్లో లక్షలు మూలుగుతున్నా పైసా ఖర్చు పెట్టడానికి కటకటలాడిపోయేది. తిండి కూడా సరిగా ఖర్చు పెట్టనిచ్చేది కాదు. ఆమె మనస్తత్వానికి కొడుకులకైతే అలవాటు పడిపోయారు కానీ కోడళ్లకు మాత్రం చాలా బాధగా ఉండేది. వాళ్ళు పిండి వంటలకు కూడా ముఖం వాచిపోయారు. భర్తలకు చెప్దామనుకుంటే చెప్పినా ఫలితం లేకపోవడంతో వాళ్ళు తమలో తాము మనస్తాపం చెందసాగారు. ఎప్పుడైనా అత్తగారు ఏ ఊరైనా వెళితే అప్పుడు తమకిష్టమైన పిండి వంటలన్నీ చేసుకొని తినాలనుకునేవారు. అయితే పార్వతమ్మకు పట్టాన ఎక్కడికి వెళ్ళేది కాదు. ఒకసారి పార్వతమ్మకు పక్క ఊళ్ళోనే ఉన్న తమ్ముడి దగ్గర నుంచి కబురొచ్చింది. ఆమె మర్నాడు ప్రయాణం పెట్టుకుంది. ఆ క్షణం నుంచి కోడళ్ల ముఖాలు వెలిగిపోయాయి. కళ్ళతోనే మాట్లాడుకున్నారు, గుసగుసలాడుకున్నారు. తెలివైన పార్వతమ్మ ఇదంతా గ్రహించింది. అయినా ఏం తెలియనట్టు అమాయకంగా ఉండిపోయింది. ఆ రాత్రి పార్వతమ్మ పడుకున్న తర్వాత 4 కోడళ్ళు పెరట్లోని తులసి కోట దగ్గర సమావేశమయ్యారు. ఇంట్లో అత్తగారుండరని 2 రోజులు తమకిష్టమైన వంటకాలన్నీ చేయించుకు తినేయాలని నిర్ణయించుకున్నారు. పెద్ద కోడలు తనకు నేతిగారెలు తినాలని ఉన్నదని, రెండో కోడలు తనకు జీడిపప్పు పాకం అంటే ప్రాణం అన్నది. నాకు కోవా కజ్జికాయలంటే ఇష్టం అన్నది మూడో కోడలు. హల్వా పూరీలంటే అబ్బా అంటూ నాలుగు చప్పరించింది 4వ ఆవిడ. ఇలా మాట్లాడుకుని ఎవరి గదుల్లో వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. అన్నాడు తినబోయే వాటి గురించి ఆలోచిస్తూ వాళ్ళెవరికి రాత్రంతా నిద్ర కూడా రాలేదు. నిద్ర వచ్చినట్టు నటించి వాళ్ళ మాటలన్నీ అత్తగారు చాటు నుంచి విన్నదన్న సంగతి పాపం వాళ్ళకి తెలియదు. తెల్లవారుతూనే పార్వతమ్మ తమ 2 బండిలో ప్రయాణమై వెళ్ళిపోయింది. ఆమె ఎప్పుడు వెళుతుందా, ఎప్పుడు పిండి వంటల ఏర్పాటు చేసుకుందామా అని ఎదురు చూస్తున్న కోడళ్ళు 4 ఆమె వెళ్ళిన కాసేపటికి తమకు కావాల్సిన సరుకులన్నీ తెప్పించుకున్నారు. గారెలకు పప్పు నానబోసుకున్నారు. 4 కూరలు, 4 పచ్చళ్ళు, పప్పుచారు లాంటివి తయారు చేసి భర్తల విస్తళ్లలో వడ్డించారు. వాళ్ళకు చాలా రోజుల తర్వాత మంచి భోజనం చేస్తున్నామని ఆనందంగా ఉన్న తల్లికి తెలిస్తే ఏమంటుందో అని హడలిపోసాగారు. అయితే 4 కోడళ్ళు వాళ్లకు రకరకాలుగా నచ్చచెప్పి అత్తగారికి ఈ సంగతి చెప్పమని వాళ్ళ నుంచి వాగ్దానాలు తీసుకున్నారు. అన్నదమ్ములు 4 పట్నానికి ప్రయాణమయ్యాక కోడళ్ళు పిండి వంటల పని ప్రారంభించారు. ముందుగా నెయ్యి కరిగించారు. తర్వాత పప్పు రుబ్బారు. ఇక పొయ్యి వెలిగిద్దామనుకుంటుండగా ఎవరో వీధి తలుపులు తట్టిన శబ్దం అయ్యింది. పెద్ద కోడలు వెళ్ళి తలుపు తెరిచి చూస్తే కొయ్యబారిపోయింది. ఎదురుగా అత్త పార్వతమ్మ. పార్వతమ్మ చేతిలో ఒక బుట్ట పట్టుకొని ఆయాసపడుతూ అబ్బా ఏమెండలు ప్రయాణం అర్ధంతరంగా ఆగిపోయింది, తిరిగి రావాల్సి వచ్చింది అంటూ లోపలికి వచ్చింది. అత్తగారి గొంతు వింటూనే కోడళ్ళు నిలువునా వణికిపోతూ మైదా, రవ్వ, పంచదార లాంటివన్నీ గబగబా దాచేసి వరండాలోకి వచ్చి చూశారు. ఏమిటే ఈ నేతి వాసన అన్నది పార్వతమ్మ ముక్కు పుటలు పెద్దవి చేస్తూ. అబ్బే ఏం లేదత్తయ్యా, నెయ్యి అయిపోతే వెన్న కరపెట్టా అంది పెద్ద కోడలు. మిగతా 3 కోడళ్ళు ఆమెకు వంత పాడారు. అన్నట్టు నెయ్యంటే గుర్తొచ్చింది, మధ్యలోనే ఆగిపోయిన నా ప్రయాణంలో ఒక తమాషా జరిగింది అన్నది పార్వతమ్మ దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చుంటూ. ఏమిటా తమాషా అత్తయ్య అంటూ కోడలు 4 ఆమె చుట్టూ చేరారు. నేను మన బండిలో బయలుదేరానా, సరిగ్గా మా తమ్ముడు ఊరి యువతల ఉన్న అడవి చేరేసరికి అక్కడ మన ఎద్దుల్లో ఒకదాని కాల్లో పెద్ద ముళ్ళొకటి గుచ్చుకుంది. దాంతో అది కాలు తీసి కాలు వేయలేకపోతుంటే పాలేరు ముళ్ళు తీసేందుకు పూనుకున్నాడు. నేను అంత దూరంలో ఉన్న ఒక పాడుపడ్డ మండపం దగ్గరకు వెళ్ళాను కాసేపు కూర్చుందామని. చిత్రంగా అక్కడ నేతిగారెల వాసన గుప్పున కొట్టింది అంటూ క్షణం ఆగింది పార్వతమ్మ. నేతిగారెల మాట వింటూనే తుల్లిపడి సర్దుకుంది పెద్ద కోడలు. పార్వతమ్మ చిన్నగా నవ్వి,
సంగతి ఏమిటో తెలుసుకుందామని నేను అటుకేసి బయలుదేరాను. కొద్ది దూరంలో పెద్ద పెద్ద కోవా కాజాల్లాంటి గుడ్లు కొన్ని కనిపించాయి. అవి దేని గుడ్లో అర్థం కాక మరీ కాస్త ముందుకు నడిచాను. అంతే, నా గుండె దడదడలాడింది అని ఆగింది పార్వతమ్మ. అక్కడ ఏం కనిపించింది అత్తయ్య అని అడిగింది కోవా కజ్జికాయల మాట వినగానే అదురుకున్న మూడో కోడలు తన అదునును కప్పిపుచ్చుకుంటూ. అదే చెప్తున్నాను. అక్కడ ఒక గోధుమ వన్నె తాచు పడగ విప్పి ఆడుతుంది. దాని పడగ అలా ఉన్నదనుకున్నావా? ఎంత పెద్దగా అచ్చం హల్వా పూరీలాగా నిగనగలాడిపోతుందనుకోండి అన్నది పార్వతమ్మ. తర్వాత ఏం జరిగింది అత్తయ్య అని నీరసంగా అడిగింది హల్వా పూరీలంటే తగని ఇష్టం అనే నాలుగో కోడలు. వినండి మరి. ఆ పామును చూసేసరికి నా గుండె ఆగినట్టింది. వెనక్కు తిరిగి పారిపోదామనుకునేంతలో అక్కడికొక సాధువు వచ్చాడు. ఆయన చిరునవ్వు నవ్వి అది దేవతా సర్పమని, అదున్న చోట నేతిగారెల వాసన వస్తుందని, దాని పడగ అచ్చం హల్వా పూరీలాగా ఉంటుందని, దాని గుడ్లు ఇతర పాముల గుడ్లలాగా కాక చాలా పెద్దవిగా చూడ్డానికి కోవా కజ్జికాయల్లా ఉంటాయని చెప్పాడు. తర్వాత ఆయన తన చేతిలోని పొట్లం విప్పి పాము ముందర పెట్టాడు. అదేమిటనుకుంటున్నారా? బంగారం రంగులో ఉన్న జీడిపప్పు పాకం అన్నది పార్వతమ్మ. జీడిపప్పు పాకమా అని తడారిపోయిన గొంతుతో అని వెలవెలా పోయింది. అది ఇష్టమని చెప్పిన రెండో కోడలు. అవును, ఆ దేవతా సర్పం దాని వాసన చూశాక ప్రసాదంగా స్వీకరిస్తాడట సాధువు అన్నది పార్వతమ్మ. ఇంతా విన్నాక కోడళ్ళు నలుగురికి తాము వేసిన పథకం అత్తగారికి తెలిసిపోయిందని, అందుకే ఆ పాము కథ అల్లిందని తెలిసిపోయింది. వాళ్ళు నలుగురు క్షమించమంటూ అత్తగారి పాదాల మీద పడిపోయారు. పార్వతమ్మ ఆప్యాయంగా అందరినీ లేవదీసి, అది సరే కానీ ముందు ఈ బుట్టలో ఏముందో బయటికి తీయండి అన్నది ఆజ్ఞాపిస్తున్నట్టు. కోడళ్ళు బుట్టలోని వాటిని బయటికి తీశారు. వాళ్లకు ఎంతో ఆనందం. బుట్ట నిండుగా వాళ్ళకిష్టమైన పిండి వంటలు. ఆనందాశ్చర్యాలతో తనకేసి చూస్తున్న కోడళ్లతో పార్వతమ్మ, క్షమించాల్సింది నేను కాదు, మీరే నన్ను క్షమించాలి. కొండంత సంపద ఉన్నా మిమ్మల్ని తిండికి కూడా మొహమాచేలాగా చేశాను అన్నది. ఉన్నది అనుభవించటానికి కాకపోతే మరెందుకు? ఈనాటి నుంచి మీకేం కావాలన్నా నిర్భయంగా నిస్సంకోచంగా చేసుకోండి. నాకు కూడా ఇంత పెట్టండి అన్నది. అత్త మాటలకు కోడళ్ళు ఎంతగానో మురిసిపోయారు. కథ సమాప్తం. చేప నవ్వింది. ఒకనాడు కాశ్మీరులో ఒక చేపలు అమ్ముకునే అమ్మాయి రాజభవనానికి వెళ్ళింది. రాణిగారు చేపల బేరం చేస్తుండగా బుట్టలోని చేపల్లో ఒకటి ఎగిరెగిరి పడసాగింది. నాకు ఆడచేపలు కావాలి. ఆ చేప మగదా ఆడదా అని రాణి అడిగింది. రాణిగారు ఆ మాట అడగగానే చేప పెద్దగా నవ్వింది. చేపలమ్మే మనిషి తన దగ్గర అన్ని మగ చేపలేనని చెప్పింది. రాణి ఆ మనిషిని పంపేసింది. కానీ తనను చూసి ఒక చేప నవ్వడమా అన్న ఆగ్రహంతో రాణిగారు కోపగృహం ప్రవేశించింది. రాజుగారు ఆమె కోపానికి కారణం తెలుసుకున్నారు. మంత్రిని పిలిచారు. ఒక సామాన్యపు చేప రాణిగారిని చూసి నవ్విందట. దీనికి కారణం ఏమిటో నెలలోగా తెలుసుకోవాలని, అలా తెలుసుకోలేని పక్షంలో నీ తల తేయిస్తాను అని హెచ్చరించాడు. మంత్రి గుండెల్లో రాయి పడినట్టయింది. ఆయన విచారంతో ఇంటికి వెళ్ళాడు. ఎందరో మేధావులను, జ్యోతిష్కులను, యోగులను, మాంత్రికులను తన ఇంటికి రప్పించి ఒక సామాన్యపు చేప రాణిగారిని చూసి నవ్వింది. దీనికి కారణం ఏమైనా ఉంటుందా? మీరెవరైనా చెప్పగలరా అని అడిగాడు. ఒక్కరూ చెప్పలేకపోయారు. దాంతో మంత్రికి తనకు చావు తప్పదనిపించింది. ఆయన మనోవ్యాధితో మంచమెక్కాడు. మంత్రి కుమారుడు చాలా తెలివిగలవాడు. తండ్రికి కావాల్సిన సమాధానం కోసం తానే స్వయంగా బయలుదేరాడు. అతను కొన్ని రోజులు ప్రయాణం చేశాక దారిలో ఒక ముసలి రైతు తటస్థపడ్డాడు. ఆ రైతుతో పాటే మంత్రి కుమారుడు కూడా నడవసాగాడు. కొంత దూరం పోయాక మంత్రి కుమారుడు రైతుతో, మనం ఇలా నడిచే కన్నా ఒకరి భుజాల మీద ఒకరిని మోసుకుంటూ పోతే ఇద్దరికీ నడక సులువవుతుంది కదా, ఏమంటావు అన్నాడు. రైతు అతనికి సమాధానం చెప్పలేదు. తన వెంట వచ్చే కుర్రాడికి మతి సరిగా లేదు కాబోలు అనుకుని మనసులో నడవసాగాడు.
మరికొంత దూరం పోయాక మంత్రి కుమారుడు కోతకు సిద్ధంగా ఉన్న చేనొకటి చూసి, దానిని ఇంకా తినివెయ్యలేదేమబ్బా అని అడిగాడు. దానికి రైతు జవాబు చెప్పలేదు. ఆ మాటతో రైతు అనుమానం మరింత ఎక్కువయింది. ఇంకొంత దూరం పోయాక ఒక అడవి వచ్చింది. మంత్రి కుమారుడు రైతుకు తన బాకు తీసి ఇచ్చి, ఇది తీసుకుపోయి 2 గుర్రాలు తీసుకురాగలవా? మనకు ఉపయోగపడతాయి. బాకు మాత్రం పోగొట్టవద్దు సుమా, చాలా ఖరీదైనది అని చెప్పాడు. దానికి కూడా రైతేమీ జవాబు చెప్పలేదు. తనతో ఈ విధంగా మాట్లాడే కుర్రాడికి నిజంగా పిచ్చి అని రూఢి చేసుకున్నాడు. అడవి దాటి ఇద్దరు ఒక నగరం ప్రవేశించారు. ఆ నగరంలోని వారెవ్వరూ వారిని పలకరించలేదు. మంత్రి కుమారుడు చుట్టూ చూస్తూ, ఎంత పెద్ద శ్మశానమో అన్నాడు. ఆ మాటలకు రైతు నవ్వుకున్నాడు. నగరం దాటుతూనే వారిద్దరూ శ్మశానం దగ్గరికి వచ్చారు. శ్మశానంలో ఒక శవదహనం జరుగుతోంది. చనిపోయిన వాడి బంధువులు వచ్చి పోయే వారికి ఏవేవో తినుబండారులు ఇస్తున్నారు. వీరిద్దరికీ కూడా ఇచ్చారు. 2 అడుగులు వేసి మంత్రి కుమారుడు చుట్టూ కలియజూసి, ఇది ఎంత దివ్యమైన నగరం అన్నాడు. కొద్ది దూరంలో వాగు ఒకటి అడ్డొచ్చింది. రైతు చెప్పులు చేత పట్టుకుని దోవతి పైకి కట్టుకుని వాగు దాటాడు. మంత్రి కుమారుడు మట్టుకు ఇదేదీ చెయ్యకుండానే వాగు దాటాడు. ఎలాగైతేనేం రైతు గ్రామం చేరుకున్నాడు. తన వెంట వచ్చిన యువకుడు ఎంత వెర్రివాడైనా చాలా దూరం తన వెంట కలిసి నడిచాడు కనుక రైతు అతన్ని తన ఇంటికి భోజనానికి రావాల్సిందిగా పిలిచాడు. దానికి మంత్రి కుమారుడు, మీ ఇంటికి అలాగే వస్తాను, కానీ మీ ఇంటి వాసాలు బలమైనవో కావో ఆలోచించుకొని మరీ పిలవండి అన్నాడు. ఈ పిచ్చివాడితోటి మాట్లాడడమే తప్పు అనుకుని రైతు తనొక్కడే ఇంటికి వెళ్ళిపోయాడు. తన భార్యకు, బిడ్డలకు తన వెంట వచ్చిన పిచ్చి కుర్రాడిని గురించి సంగతి వివరంగా చెప్పాడు. రైతు కూతురు చాలా తెలివిగలది. తండ్రి చెప్పిందంతా విన్న తర్వాత ఆ పిల్ల అతడితో ఈ విధంగా అన్నది, నాన్న, ఆ కుర్రవాడు పిచ్చివాడు కాడు, చాలా తెలివిగలవాడు. అందుకే అతని మాటలు నీకు అర్థం కాలేదు. ఒకరి భుజాల మీద ఒకరిని మోసుకుంటూ పోదామనడంలో అతని ఉద్దేశం ఒకరికొకరు కథలు చెప్పుకుంటూ నడుద్దామని. పొలాన్ని ఇంకా తినేయలేదేంటి అని అనడంలో అర్థం సామాన్యంగా ఉండే అప్పుల వాళ్ళు పంట కాజేయలేదేంటా అని. బాకు తీసుకుపోయి 2 గుర్రాలు తీసుకురమ్మనడంలో అతని ఉద్దేశం 2 దుడ్డుకర్రలు నరుక్కురమ్మని. అవి అడవిలో ఏదైనా వస్తే అండగా ఉంటాయని. నగరంలో ఎవరూ పలకరించనందుకు అతనికి అది శ్మశానంలాగా కనిపించింది. శ్మశానంలో ఆతిథ్యం దొరికింది గనక దాన్ని నగరం అన్నాడు. వాగు దాటేటప్పుడు నీటిలో ఏముంటుందో తెలియదు గనక అతను పాదరక్షలు విప్పలేదు, దోవతి పైకి కట్టలేదు. అతను చాలా తెలివైనవాడు. మన ఇంటి వాసాలు బలమైనవని చెప్పి ఉంటే తప్పక వచ్చేవాడు. ఇల్లు తనను భరిస్తుందో లేదోనని తెలుసుకోవడానికే ఆయన అలా అడిగాడు. నేను ఆయనకు ఆతిథ్యం ఇస్తానుండు. రైతు కూతురు ఒక చిన్న గిన్నె నిండా నెయ్యి, 12 చపాతీలు, ఒక దుత్త నిండా పాలు నౌకరు చేతికిచ్చి మంత్రి కుమారుడికి పంపిస్తూ ఒక చిన్న ఉత్తరంలో ఈ విధంగా రాసింది. మిత్రమా, చంద్రుడు సంపూర్ణుడు. సంవత్సరానికి 12 నెలలు సముద్రుడు చెలియకట్టను దాట ప్రయత్నిస్తున్నాడు. రైతు కూతురిచ్చిన వస్తువులను నౌకరు మంత్రి కుమారుడి వద్దకు తీసుకుపోతుండగా నౌకరు కొడుకు దారిలో తటస్థపడి తండ్రి వద్ద మారం చేసి కొంత పదార్థం కాజేశాడు. నౌకరు మిగిలిన వాటిని తీసుకుపోయి మంత్రి కుమారుడికి ఇచ్చాడు. మంత్రి కుమారుడు భోజనం పూర్తి చేసి రైతు కూతురు పంపిన చీటీ తీసుకుని దానికి సమాధానం నౌకరు ద్వారా ఇలా పంపాడు. స్నేహితురాల, అమావాస్య చంద్రుడు కావటం చేత అతని జాడే తెలియదు. ఏడాదికి 11 మాసాలేనని నాకు తెలుస్తుంది. సముద్రంలో నీరు సగానికి తీసి ఉంటుంది. ఈ సమాధానం వినగానే రైతు కూతురు నౌకరుతో, నేనిచ్చిన నెయ్యి, 1 చపాతీ, సగం పాలు ఏం చేశావు అని అడిగింది. దొంగతనం బయట పడిపోయింది. ఆ తర్వాత ముసలి రైతు వెళ్ళి మంత్రి కుమారుణ్ణి తన ఇంటికి పిలుచుకొని భోజనానికి పిలిచాడు. మంత్రి కుమారుడు రైతు కూతురు చాలాసేపు మాట్లాడుకున్నారు.
చివరకు మంత్రి కుమారుడు రైతు కూతురుతో రాణిగారిని చూసి చేప నవ్విన వృత్తాంతం పూసగుచ్చినట్లు చెప్పి, ఆ చేప అలా నవ్వడానికి కారణం ఏమై ఉంటుంది అని అడిగాడు. రాణిగారి అంతఃపురంలో ఎవరికీ తెలియకుండా ఒక పురుషుడు నివసిస్తూ ఉండాలి అన్నది రైతు కూతురు. మంత్రి కుమారుడు ఎంతో ఆశ్చర్యపడి, ఈ విషయం నిజమైతే రుజువు చేయడానికి నువ్వు నాకు కూడా తోడ్పడగలవా? నా తండ్రి ప్రాణం కాపాడిన దానివవుతావు అన్నాడు. సరేనని రైతు కూతురు మంత్రి కుమారుడి వెంట బయలుదేరింది. ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. రైతు కూతురు చెప్పిన మాటలు విని మంత్రి సంతోషించి రాజుతో చేప నవ్వుకు గల కారణం చెప్పేశాడు. దానికి రుజువు అని అడిగాడు రాజు. రాజనగరులో ఒక వెడల్పైన కందకం తవ్వించండి, దాని మీదుగా రాణిగారి పరిచారికలను దూకమని శాసించండి అని సలహా ఇచ్చింది రైతు కూతురు. ఆ ప్రకారంగానే కందకం తవ్వి రాణిగారి దాసీలందరినీ దూకమన్నారు. ఎవరూ దూకలేకపోయారు. ఒక్కటే మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి దూకింది. ఆ మనిషి స్త్రీ కాదు, పరీక్షించండి అన్నది రైతు కూతురు. ఆమె చెప్పినట్టే రుజువైంది. ఆ మనిషి స్త్రీ కాదు, స్త్రీ వేషంలో అంతఃపురంలో ప్రవేశించిన పురుషుడు. మోసాన్ని బయటపెట్టినందుకు రాణిగారు చాలా సంతోషించింది. ఆ పురుషుణ్ణి తగిన విధంగా శిక్షించారు. రాజుగారు మంత్రికి గొప్ప బహుమతి ఇచ్చి మంత్రి కుమారుడికి రైతు కూతురుకు వైభవంగా వివాహం జరిపించారు. కథ సమాప్తం. వికటమైన నవ్వు. చాలా కాలం క్రిందట భద్రాచలపు అడవులలో దారి పక్కనే ఒక ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో ఒక యోగి పుంగవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన మంచి దృఢ శరీరం కలవాడు. నిగనిగలాడే నల్లటి మూరెడు గడ్డం కలవాడు. ఆ మహానుభావుడి దర్శనం చేసేసరికి ఎవరికైనా సరే చెయ్యెత్తి మొక్కుదామనిపించేది. ఆ యోగీశ్వరుడు ఈ అరణ్యంలోకి ఎప్పుడు వచ్చాడో, ఎలా వచ్చాడో, ఈ ఆశ్రమం ఎలా స్థాపించాడో పిట్టకైనా గుట్టు తెలియదు. తెలియకపోవటం చేత లోకులు తలకొక మాట చెప్పుకునేవారు. ఎవరో ఏమనుకున్నా ఆయన లోకం ఉద్ధరించడానికి వచ్చేసిన మహానుభావుడని మాత్రం అందరూ నమ్మారు. తరుణోపాయం కోసం ఆయనను ఆశ్రయిస్తూ ఉండేవారు. అయితే ఆ యోగి పొంగవుడు ఎవరితోనూ మాట్లాడడు. ఆయన మౌనవ్రతుడు. ఆశ్రమంలో ఎత్తైన మండపం మీద పద్మాసనం వేసుకొని కూర్చుని ఉంటాడు. ఆయనకు ఈ ప్రపంచంతో సంబంధమే లేదని అనిపిస్తూ ఉంటుంది చూసేవారికి. అందుచేత వచ్చిపోయే వాళ్ళంతా తమకు తోచిన తృణమో పణమో భక్తిపూర్వకంగా ఆ మండపం మీద ఉంచి స్వామికి ఒక్కసారి మొక్కి మరీ పోతూ ఉండేవారు. ఈ విధంగా దోపిడి దొంగతనాలతో నిండి ఉన్న ఆ మహారణ్యంలో ఆ యోగీశ్వరుడి మూలాన జనసంచారం రోజురోజుకి ఎక్కువ వచ్చింది. దీని ఫలితంగా అరణ్య ప్రాంతంలో దోపిడీలు దొంగతనాలు తగ్గిపోవాల్సింది. కానీ అలాంటిదేమీ కనిపించలేదు సరికదా. అంతకంతకు చోరీలు మరీ ఎక్కువ అవుతూ వచ్చాయి. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి 11 గంటలకు ఆ మార్గాన ఒక బండి పోతుంది. ఆ బండిలో 3 స్త్రీలు, 2 పురుషులు, ఒక పిల్లవాడు ఉన్నారు. ఆ స్త్రీల వంటి నిండా ఆభరణాలున్నాయి. హఠాత్తుగా ఒక దొంగల నాయకుడు బండిని అటకాయించాడు. వాడి తలగుడ్డ, మెరిసే కనుగుడ్లు, కోరమీసాలు, చేత దుడ్డుకర్ర, ఈ వేషం చూస్తే బండిలో వాళ్లకు పై ప్రాణాలు పైనే పోసాగాయి. ఒక్కొక్కళ్ళు నోట మాట పెగల్లేదు. దొంగల నాయకుడు దుడ్డుకర్రతో నేల మీద టక్ టక్కమని కొడుతూ వాళ్లను సమీపించాడు. నా మాటలు జాగ్రత్తగా వినండి. నేను వృత్తి చేత దొంగనే అయినా నాదంతా ఒక పద్ధతి. నాకు కావలసింది మీ ధనం అంతే, ప్రాణాలు కాదు. మాట్లాడక నగా నట్రా తీసి ఇక్కడ పెట్టి వేశారంటే మీకేం భయం ఉండదు. కాదు కూడదు అని మీరు ఎదురు తిరిగినా గోల చేసినా అదిగో ఆ పొదల చాటున ఉన్న నా జట్టు వాళ్ళు చూసారా, 10 మంది వచ్చి మిమ్మల్ని కొట్టి మరీ తీసుకుపోతారు, మరి చూసుకోండి అని హెచ్చరించాడు. బండిలో వాళ్ళు ఒకసారి ఆ దొంగల నాయకుడు చూపించిన పొదవైపు చూశారు. అందులో భయంకరమైన తలలు కనిపించేసరికల్లా వాళ్లకు గుండె ఆగినంత పని జరిగింది. చేసేది లేక పురుషులు తలలు వంచుకున్నారు. స్త్రీలు తమ నగలన్నీ ఒలిచి నాయకుడి ఎదుట పెట్టారు. అప్పుడు నాయకుడు
వారిని ఇక వెళ్ళండి అని హెచ్చరించి ఆ ధనం పట్టుకొని అక్కడి నుంచి మాయమయ్యాడు. తరువాత మరికొంతసేపటికి అదే దారిన ఒక వర్తకుడు కాలినడకన వస్తున్నాడు. యథాప్రకారం దొంగల నాయకుడు అతడికి అడ్డం వెళ్ళి, డబ్బు లేకుంటే నీ ప్రాణం అని బెదిరించాడు. ఆ వర్తకుడు చాలా మొండివాడు, యుక్తిపరుడు కూడాను. వాడు దొంగ మాటలకు బదులుగా, ఉన్నది నా వద్ద కొంచెం డబ్బు, అయితే అది నాది కాదు అన్నాడు. సదరు బెదురు లేకుండా. దొంగల నాయకుడు వినిపించుకోలేదు. అప్పుడు వర్తకుడు తన దగ్గర ఉన్న డబ్బు నాయకుడి చేతిలో పెడుతూ, పొదల మాటన ఉన్న పెద్ద మనుషుల్లారా, మీ నాయకుడి చేతికి 1000 వరహాలు ఇచ్చాను, మీరు దగాపడక మీ వంతులు గుంజుకోండి అంటూ కేక పెట్టాడు. ఇలా అరిచిన వర్తకుడికి నాయకుడు దుడ్డుకర్రతో 2 ఇచ్చాడు. దెబ్బతో వర్తకుడు పారిపోయి అరణ్యం దాటి ఒక సత్రం చేరుకున్నాడు. అక్కడ సత్రంలో ఆ సమయాన రాజభటులు, దండనాయకులు నివిడి చేసి ఉన్నారు. వర్తకుడు వాళ్లతో తన సంగతి వెళ్ళబుచ్చుకున్నాడు. అప్పుడు రాజభటులు, వాడెక్కడో మాకు చూపుతావా, నిమిషంలో పట్టేస్తాం అన్నారు. అంతా కలిసి దొంగలుండే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. రాజభటులు ఒక చోట దాగి ఉన్నారు. వర్తకుడు ముందు నడుస్తూ అతని వెంట దండనాయకుణ్ణి మాత్రం తీసుకువెళ్లారు. ఇద్దరే రావటం గమనించి దొంగల నాయకుడు వాళ్లను అటకాయించటానికి ముందుకు వచ్చాడు. డబ్బు లేదా ప్రాణం, అదుగో చూశారు కదా, పొదల మాటన మా పటాలం అన్నాడు దుడ్డుకర్రతో నేల మీద టకటకమని కొడుతూ. దండనాయకుడు కత్తిసాము, గారడీలు నేర్చిన మొనగాడు. వెంటనే ఈల వేసి దొంగల నాయకుడి పైన కలియబడ్డాడు. వాడిని కింద పడగొట్టి ఉడుంపట్టులాగా గట్టిగా పట్టించి, వీడి పని నేను చూస్తా, మీరు పోయి ఆ పొదల మాటన పొంచి ఉన్న వీడి ముఠా వాళ్ళని తీసుకురండి అని భటులకు ఆజ్ఞాపించాడు. భటులు ఉరకలేసుకుంటూ పొదల మాటన ఉన్న దొంగల ముఠా మీదకి వెళ్లారు. వాళ్లలో ఒక్కడు కదల్లేదు, మెదల్లేదు, ఎదుర్కోలేదు, తప్పించుకోలేదు. రాజభటులు వాళ్లను కర్రలతో కొట్టిన ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఇదేమిటా అని ప్రశ్నిస్తే ఆ మనుషుల్లాగా కనపడే వాళ్ళంతా వట్టి గడ్డి బొమ్మలు. తలకాయలకు మాత్రం మనుషులకు లాగానే పెద్ద పెద్ద పాగాలు చుట్టి ఉన్నాయి. దొంగల నాయకుడ తెలివికి అందరూ ఆశ్చర్యపోయారు. యోగీశ్వరుడి ఆశ్రమం అక్కడ దగ్గరలోనే ఉన్నది కనుక రాత్రి సమయంలో కాలక్షేపం చేద్దామనుకుని అంతా వెళ్ళారు. చూడబోతే అక్కడ స్వామి లేడు. దండనాయకుడి ఆజ్ఞ ప్రకారం భటులందరూ పోయి ఆశ్రమమంతా గాలించసాగారు. ఆశ్రమంలో రకరకాల దొంగ సొమ్ములు కొల్లలుగా కనిపించినవై అవన్నీ వాళ్ళు చిక్కించుకున్నారు. తర్వాత ఇంకా బాగా వెతికేసరికి నిగనిగలాడే మూరెడు నల్లటి గెడ్డమ ఒక గోడకు వేలాడుతూ కనిపించింది. అందరూ దానిని వింతగా చూడసాగారు. అప్పుడు చేతులు బంధించబడి ఉన్న దొంగల నాయకుడు వాళ్ళను ఉద్దేశించి, ఏమిటయ్యా వింతగా చూస్తున్నారు, అది నా పగటి వేషం. ఆ వేషంలోనే నేను మౌనం దాల్చి ఉండగా భయంతో నన్ను పూజించి కానుకలు అర్పిస్తున్నారు మీరు. ఇది నా రాత్రి వేషం. ఇప్పుడు ఈ విధంగా సత్కరిస్తున్నారు. ఎన్నాళ్ళు మోసగించినా ఒక్కరోజు పట్టుబడక తప్పదు కదా. సరే కానియండి, ఇది కాకపోతే మరో నాటకం, మరొక వేషం అంటూ వికటమైన నవ్వు నవ్వాడు. కథ సమాప్తం.